హాయ్ అండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! మరి ఈ జ్యూసీ అయినటువంటి స్వీట్ ఏమిటి అనుకుంటున్నారా? కస్టర్డ్ జామున్స్. మరి ఈ స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఎంటీఆర్ మిక్స్ తీసుకున్నాను. గులాబ్ జామ్ పౌడరు ఇదైతే హాఫ్ కప్ తీసుకున్నాను నేను. దీన్ని పాలు పోసుకొని కలిపేసి పక్కకి పెట్టేసాను. ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు షుగర్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. అప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మనమైతే స్టవ్ మీద పెట్టేసేయాలి. స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి వచ్చేంత వరకు కూడా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరగబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత మళ్ళీ మనం తీసుకున్న కప్పుతో 2 కప్పులున్నర పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పాలు కాగేలోపు మనమైతే కస్టర్డ్ రెడీ చేసుకోవచ్చు. కాచాలొచ్చిన పాలు కొద్దిగా తీసుకుని అందులో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. నేను తీసుకున్న కస్టర్డ్ పౌడర్ ఫ్లేవర్లెస్ అండి, అందుకే నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేసుకుని శుభ్రంగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసేయండి. ఈలోపు పాలు కాగుతున్నాయి కదా, పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మనం కాగనిచ్చి పాలు పొంగు వచ్చింది మరిగిన తర్వాత మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ ఉంది కదా, ఈ మిక్స్ అందులో యాడ్ చేసి కలిపేసేయండి. దగ్గరికి చిక్కబడేంత వరకు కూడా ఉడికించండి. అలాగే 2 స్పూన్లు పంచదార కూడా ఇందులో యాడ్ చేయండి తీపి కోసము. సరే, ఇది ఉడికిపోయిన తర్వాత దగ్గర పడిన తర్వాత పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ మిక్స్ ఉంది కదా, వాటిని చిన్న చిన్న బాల్లా చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మరీ ఓవర్గా హీట్ ఎక్కకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ టైంలో అయితే ఆయిల్ కాగిపోయిన తర్వాత బాల్స్ వేసేసి ఈ విధంగా వేగనివ్వండి. చూసారు కదా, వేగిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్, అందులో ఈ బాల్స్ని వేసేయండి. వేసి ఒక 10 మినిట్స్ పాటు అందులోనే నాననివ్వండి. ఆ తర్వాత తీసేసి మనం ఏదైతే మన కస్టర్డ్ మిక్స్ పెట్టుకున్నాము కదా, ఆ పాలు అందులో ఈ మొత్తం షుగర్ సిరప్తో కలిపి వేసేసేయండి. వేసేసి దీన్ని ఇందులో పాటు ఒక 15 నిమిషాలు అలా వదిలేసేయండి. మీకు చల్లగా కావాలితే చల్లగా తినచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా కావాలితే ఇలా తినచ్చు. ఎలా తిన్నా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం